ఈరోజు గవర్నమెంట్ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు మళ్ళీ మనం చూసామండి. ఈరోజు అదే వాళ్ళు ఏమన్నారు, అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు. ఇంకొకరేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 70 గేట్లు 69 గేట్లు పనిచేస్తున్నాయి. 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో, పడవ ఢీకొట్టిన పరిస్థితిలో చిన్న రిపేర్, అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేటు కూడా రిపేర్ చేస్తారు. అంటే 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు. ఏమనుకుంటారండి? ఆ బుడమేరు మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను, యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు. అంటే ఒక జాతీయ జెండాకి, ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు. ఆయన పందా ఇలాగే ఉంటుంది. ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్. మొన్న నేనే మీకు చూపించాను. అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించపరిచే పోస్టులు పెట్టడం, ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం గురించి మీరు కేవలం వాస్తవాలు ఉన్నాయా, మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం. కానీ వాస్తవాల్ని వాస్తవాలుగా మాత్రమే రాయాలి. నిజంగా అక్కడ తప్పు జరిగింది, ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి. డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. డెఫినెట్గా మేము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేమెవరం దేవుళ్ళం కాదు, మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి. డెఫినెట్గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం. అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి, తిరిగి మహిళల గురించి కించపరిచేటట్టు మాట్లాడించి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి, ప్రజల్ని మభ్యపెట్టడానికో అభద్రతా భావానికి గురి చేయడానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్గా చర్యలు ఉంటాయి. దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇంకొక మాట చెప్పాలి. కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు. ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి. అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యాం. ఈరోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటువుగా ఉండే పరిస్థితి. ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోని క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్ళే ఎవరిని కూడా మేము మహిళల మీదకి అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు, గాంజాని అరికట్టగలుగుతున్నాం, డ్రగ్స్ని అరికట్టగలుగుతున్నాం, ఈరోజు క్రైమ్ రేట్ని తగ్గించగలుగుతున్నాం, ఉమెన్ ప్రొటెక్షన్ని పెంచగలుగుతున్నాం, శక్తి యాప్ ద్వారా చాలామంది మహిళలకు భద్రతా చట్టాల దృష్ట్యా మేము దగ్గర కాగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.